వెల్కమ్ టు ప్రగతి మీడియా. మనం యుద్ధ కాలంలో ఉన్నాం. మన చుట్టూ అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. వాటి ప్రభావాన్ని ఇప్పుడు మనమంతా చూస్తున్నాము. అనేక కోట్ల మంది దాని ప్రభావానికి గురవుతున్నారు. సో, ఇది సైన్స్‌పై ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? మానవాళికి సంబంధించిన సైన్స్ ప్రగతిపై ఎట్లాంటి ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది? అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనతోని డాక్టర్ దేవరాజు మహారాజ్ గారున్నారు. ఆయన ఆహ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, నాటక రచయిత, కాలమిస్ట్‌గా అందరికీ సుపరిచితులు. సార్ నమస్తే. నమస్తే. యుద్ధం అనే మాట గురించి మనం ప్రత్యేకమైన ఉపోద్ఘాతం ఏది అవసరం లేని పరిస్థితి ఇప్పుడు. సైంటిస్టులు దాదాపు ఒక 4000 మంది లేఖ రాశారు అనేది లేటెస్ట్ వార్త. నెతన్యాహుకి, అటు యుఎన్ఓ సెక్రటరీకి. యుద్ధాన్ని ఆపండి, యుద్ధం వల్ల మానవీయ కోణంలో చాలా నష్టం జరుగుతోంది అనే అంశం గురించి. సార్ మీరు ఒక మాట చెప్పండి. ఏంటి ఈ యుద్ధం వల్ల మానవ జాతి ఇన్ని వందలేళ్లుగా సాధించిన ప్రగతికి ఎట్లాంటి విఘాతం కలిగే ప్రమాదం ఉంది? చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. యుద్ధం జరుగుతుంది ఒకటి. యుద్ధానికంటే ముందు మన దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అహంకారంతో, వాళ్ళ మూర్ఖత్వంతో ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. నిజానికి మీరు ఒక్క విషయం గమనించండి. ఇరాన్ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు శత్రుత్వం లేదు. అమెరికా ప్రజలకు, ఇరాన్ ప్రజలకు శత్రుత్వం లేదు. భారతీయులకు పాకిస్తాన్ వాళ్ళతో శత్రుత్వం లేదు. అట్లాగే పాకిస్తాన్ వాళ్లకు భారతీయ ప్రజలతో శత్రుత్వం లేదు. ఉన్నది ఎవరికి? అక్కడ అధికారం ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మధ్య ఉన్న అహంకారాలు, మూర్ఖత్వం వల్ల ఇలాంటి దుర్నీతికి పాల్పడుతున్నారు, యుద్ధాలకు కాలు దువ్వుతున్నారు. దీనివల్ల ఏమిటి సాధిస్తున్నారు? వీళ్ళు సాధించేది ఏమీ లేదు. మానవ వినాశనం, నాగరికత వినాశనం, ఇప్పటి వరకు సాధించుకున్న ఈ వైజ్ఞానిక ప్రగతిని నాశనం చేసుకోవటం తప్ప ఇంకా ఏమీ జరగదు. అందుకే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ లివింగ్ ఇన్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్. ఇంటలెక్చువల్ ఎవడన్నా ఉన్నాడు, ఒక మంచి మాట చెప్తున్నాడు అంటే వాడిని బతకనీయటం లేదు కదా. వాడిని జైల్లో వేయటం లేదా చంపేయటం, ఇట్లాంటివే చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. సరే, మన దేశ పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది, అది మరొకసారి మాట్లాడుకుందాము. ఇప్పుడు యుద్ధము ఇంత విపరీతమైన, నేను ఇక్కడ నాకు ఐన్స్టీన్ మాట ఒకటి గుర్తొస్తుంది, అది మనము జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమిటి అంటే, 2 ప్రపంచ యుద్ధాలు మనం చూసాము, అయిపోయింది. ఆయన ఏమంటాడు ఐన్స్టీన్, 3వ ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో నాకు తెలుసు అన్నాడు. ఓకే, ఇదేంటి తమాషాగా ట్విస్ట్ పెట్టాడు. 4వ ప్రపంచ యుద్ధం ఎట్లా జరుగుతుంది అంటే ఏం చెప్తాడంటే, 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు కర్రలు తీసుకొని అనాగరికుల్లాగా యుద్ధాలు చేసుకుంటారు అని అన్నాడు. అంటే మన నాగరికత ప్రపంచం అంతా విధ్వంసమైపోయి మళ్ళీ రాయి కొట్టుకొని నిప్పు తయారు చేసుకునే పరిస్థితిలోకి ఈ సమాజాన్ని ఈ మూర్ఖ నాయకులు తీసుకొస్తారు అని ఐన్స్టీన్ ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పి 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్లకు మనం నిజంగానే చూస్తున్నాం పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో. అందువల్ల ఆయన మామూలు వాడు కాదు, మహా దార్శనికుడు కాబట్టి ఆయన జరగబోయే విషయాలు ముందే ఊహించి చెప్పినట్టుగా నాకు అనిపించింది. అయితే ఆయన దార్శనికుడు కాబట్టి రాబోయే కాలంలో ఎట్లా యుద్ధాలు జరుగుతాయని ముందే ఊహించి చెప్పినట్టుగా అనిపించింది. అది మనం చూస్తూనే ఉన్నాము. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి? సైన్స్ వల్లనే జరుగుతున్నాయి. అవును, డ్రోన్లు పోతున్నాయి, బాంబులు, డైనమైట్లు, ఏది పేలినా ఏది అయినా అవన్నీ సైన్స్ పరికరాలే. ఎవడి మతము రాదు, ఎవడి రాజకీయాలు అక్కడ పనిచేయవు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? సైన్స్ను దుర్వినియోగం చేయటం జరుగుతుంది. నోబెల్
ఆయన బాంబును గురించి పరిశోధన చేసి కనుక్కున్నప్పుడు కొంతమంది ఏం విమర్శించారంటే ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆయన ఈ బాంబులు కనుక్కున్నాడు అని. మీరు ఇట్లా చేస్తారా? నా పని, నేను ఇంత మానవాళి ప్రగతి కోసం నేను కొన్ని విషయాలు కనిపెడితే నన్ను ఇట్లా చిత్రీకరించి అపఖ్యాతి పాలు చేస్తున్నారా అని ఆయన ఆస్తి మొత్తం సర్వస్వం ఆ కమిటీకి, నోబెల్ కమిటీకి ధారబోసి, అయ్యా మీరు సైన్స్లో పరిశోధనలు, ఉత్తమమైన పరిశోధనలు చేసిన వాళ్ళు, శాస్త్రజ్ఞులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇవ్వండి. అంతేకాదు ప్రపంచ శాంతి కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకు కూడా ఒక నోబెల్ బహుమతి ఇవ్వండి అని ఆయన చెప్పాడు. చూడండి, అట్లాంటి నోబెల్ అన్ని విషయాలు చెప్పి అంత చెప్తే దాన్ని సరైన పర్స్పెక్టివ్లో అర్థం చేసుకొని సరైన విధంగా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం చేస్తే బాధ్యత ఎవరిది? ఇప్పటి మూర్ఖపు రాజకీయ నాయకులది తప్ప సైంటిస్టులది కాదు. అది మనం జనాలకు చెప్పాలి. అంటే సార్, సైన్స్ రెండంచులు ఉన్న కత్తి అనేది మనం చాలా ఎప్పటి నుంచో అనుకునే ఒక పాత మాట. అయితే ఇప్పుడు ఇరాన్ వార్ సందర్భంలో 4,000 మందికి పైగా సైంటిస్టులు లేఖ రాశారు. అంటే దీన్ని ఖండిస్తూ, నిరసిస్తూ, ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ. సో ఇరాన్ వార్ సందర్భంలో ఇట్లా లేఖ రాయడాన్ని ఎట్లా చూడాలి? దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఎట్లా చూడాలి? మనము స్వాగతించాలి. నిజానికి అటు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ వాళ్ళ జర్నలిస్టుల మీద ఆంక్షలు పెట్టి విషయాలు బయటికి రాకుండా చేస్తున్నారు అక్కడ. అయినా కూడా కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి ఎక్కడ యుద్ధం జరుగుతుందో అక్కడికి పోయి విషయాలు తెలుసుకొని మనకు కొంత సమాచారం ఇస్తున్నారు. అందువల్ల మనం ఈ మాత్రం విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా విషయాలు ఆగటం లేదు. ఇంకొకటి, మన భారతదేశంలో ప్రధాన మీడియా అంతా ఏం చేస్తుందో మనకు తెలుసు. అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు చెప్పినయే ఇక్కడ ప్రజలకు చూపెడుతుంది. అసలు విషయాలు, లోపలి విషయాలు చూపెట్టడం లేదు. సరే, అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాము. ఇక్కడ ఈ 4,000 మంది శాస్త్రజ్ఞులు బయటకు వచ్చి యుఎన్ఓకు ఇట్లా ఉత్తరం రాశారు అన్న విషయం కూడా ఆయన ఎవరు? ఆంటోనియో గుటెరస్, సెక్రటరీ జనరల్, సెక్రటరీ జనరల్ ఉంటే ఆయనకు ఒక ఉత్తరం రాసి దాని ప్రతిని నెతన్యాహుకు, ఆయన మిత్రుడికి, వాళ్ళకు కూడా ఉత్తరాలు పంపి, నాయన ఇది చేయకూడని పని, ఇది యుద్ధం మీ దేశాల మధ్య జరగటం లేదు, దీని ప్రభావం మొత్తం భూగోళం మీద, ప్రపంచ దేశాల మీదే కాదు భూగోళం మీదనే ఉంటుంది. ఎందుకంటే దేశాలు లేని చోట సముద్రాలు ఉండొచ్చు, అరణ్యాలు, ఎడారులు ఉండొచ్చు. అక్కడ కూడా ఈ యుద్ధ ప్రభావం ఉంటుంది. అంటే మొత్తం ఎర్త్ మీదనే ఉంటుంది. అది మనం గ్రహించుకోవాలి. ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయం కానే కాదది. పర్యావరణ సంబంధం చాలా ఉంటుంది. దాని ప్రభావంతో అసలు మానవ జాతి మీద చాలా ప్రభావం ఉంటుంది కదా, అది గ్రహించాలి అని వాళ్ళు ఎలుగెత్తి చెప్పారు. ఇంకొక ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఈ యుద్ధాల వల్ల ఇప్పుడు యుద్ధాలకు ఎదుర్కొంటున్న ఇన్ని దేశాలలో వైజ్ఞానిక పరిశోధనాశాలలన్నీ కుప్పగూలాయి, ధ్వంసం అయ్యాయి. యూనివర్సిటీల్లో కూడా ప్రొఫెసర్లు రీసెర్చ్ చేస్తుంటారు, యూనివర్సిటీ బిల్డింగులన్నీ కూలిపోయాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఈ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? వాళ్లకు కూర్చొని పని చేసుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకా ఫర్దర్గా రాబోయే కాలంలో కొత్త పరిశోధనలు రావాలంటే ఎట్లా వస్తాయి? వాళ్లకు పని చేసుకునే అవకాశమే మీరు ఇవ్వట్లేదు. సో అందువల్ల ఆ తీవ్రమైన వేదనను, బాధను వాళ్ళు, మీరు యుఎన్ఓ అనేది ఒకటి ఉంది కదా బాబు, మీరు నియంత్రించండి, ఆ నాయకుల మీద కొంచెం ఆంక్షలు పెట్టండి, కొన్ని చర్యలు తీసుకోండి అని చెప్తూ వాళ్ళు 4,000 మంది
శాస్త్రజ్ఞులు, అన్ని దేశాలలోకి సంబంధించిన శాస్త్రవేత్తలు. అంటే ఇప్పుడు సార్ చెప్పండి. ఆధిపత్యం నిలుపుకోవాలని లేదా కొత్తగా సాధించాలని దేశాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఇట్లా యుద్ధాలు ఆగటము, యుద్ధాలు లేని ప్రపంచం సాధ్యమేనా ప్రాక్టికల్‌గా? యుద్ధాలు జరగటం వల్ల నష్టం అందరికీ తెలుసు. జరగకూడదని కోరుకుంటాము. నష్టాన్ని చూస్తున్నాము. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే అది ఎంతవరకు సాధ్యము అనేది అనిపిస్తుంది. మీరేమంటారు దానికి? అవగాహన రాహిత్యం, అవగాహన లేకపోవటం. ఇప్పుడు నెతన్యాహు అయినా ట్రంప్ అయినా వాళ్ళ అహంకారం తప్ప హ్మ్. వాళ్ళది ఏమి లేదు. అందువల్ల వితౌట్ హెజిటేషన్ నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను, అగ్రరాజ్యం కాదది, అది ఒక ఉగ్రరాజ్యం అయిపోయింది. అవును. ఇప్పుడు సంబంధం లేని దేశాల మీద మీరు ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు? వాటి ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది కదా. అదేమిటి? అందుకే చూడండి, మీరు అమెరికాలోనే మిలియన్ల మంది రోడ్ల మీదకి రావటము తమాషా కాదు. మన అవును. నో కింగ్స్ భారతదేశంలో లాగా ప్రొటెస్ట్. ఊ అంటే వేల మంది రోడ్ల మీదకి వస్తారు, కానీ అట్లాంటి దేశాల్లో రానే రారు. అసలు మీకు రోడ్డు మీద ఎవడు కనబడడు. అట్లాంటి దేశాల్లో మిలియన్ల మంది వచ్చి, ఇది అమెరికన్ల వారు కాదు, ఈ యుద్ధం అమెరికన్లది కాదు, ఈ యుద్ధం ట్రంప్ది అని ఆయనను దోషిగా నిలబెట్టి అందరూ మాట్లాడారు. ఇక్కడ కింగ్స్ ఎవడు లేడు, రాజు ఎవడు లేడు, నువ్వేం రాజు అనుకుంటున్నావా, డెమోక్రసీ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు కదా. ఆయన అమెరికాలోనే గవర్నర్లందరూ చాలా మంది ఎగనెస్ట్ గా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అతనే ఈ యుద్ధపు నిర్ణయంతో విభేదించి దూరం జరిగాడు. ఎందుకు? దానికి కారణం ఉంది, ఆయన స్వార్థం అందులో ఉంది. ఆయనది ఏమిటి? వీడు ట్రంప్ ఇప్పుడో అప్పుడో పోతాడు, ముసలోడు అయిపోయాడు, వీడికి భవిష్యత్తు ఉంది, యంగ్ ఫెలో. ఇట్లాంటి యుద్ధాన్ని పెట్టుకొని నేను రేపు ప్రజల దగ్గరికి ఎట్లా పోతాను అని ఈ డిఫర్డ్ విత్ దట్ ఐడియా బయటికి వచ్చేసి ఆయనే ఇది మంచి నిర్ణయం కాదు అని బయట చెప్తున్నాడు కదా. ఇంకా అదే కదా సార్, ఈవెన్ ట్రంప్ మరి కూడా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మీదకి నెట్టేశాడు. ఇది నాది కాదు, నువ్వు చెప్పిన చచ్చు సలహాను నేను ఫాలో అయ్యాను అని వాడి మీదకి నెట్టేసిన సందర్భం కూడా ఉంది. వాడి మీదకి నెట్టేస్తే ఎట్లా? అధికారికంగా నువ్వు అధ్యక్షుడు అయినప్పుడు మీ దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ అని ఉన్నాడు కదా, రిజైన్ చేసి ట్రంప్ మొహం మీద వేసేసి వెళ్ళిపోయాడు. అవును. యూ స్టూపిడ్, దిస్ ఈస్ ది వర్స్ట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్ అని చెప్పిపోయాడు. ఇంకా మరి దానితోటైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా? ఇంకోటి, ఆ నెతన్యాహు ఏం చేస్తున్నాడు? ఆ పాలస్తీనాను ఎట్లా భ్రష్టు పట్టించాడు, ఇన్ని రోజులు చేశాడు. ఇప్పుడేమో మళ్ళీ ఇరాన్ మీద. ఇంకొకటి గమనించాలి, ఇరాన్ మీద యుద్ధం చేసి దాన్ని బలమైన దేశంగా లేకుండా చేస్తే ఆ మొత్తం ఈస్ట్ ఏసియా, వెస్ట్ ఏసియా మొత్తం ఏదైతే ఉందో అది తన స్వాధీనంలోకి తీసుకొని తన ఆధిపత్యం నెలకొల్పుకోవాలని ఆయన ఉద్దేశం. ఇంకోటి, ఇందులో మతపరమైన అంశం కూడా ఉంది. మతపరమైన అంశం ఏమిటంటే, ఆ ఇజ్రాయిల్ వాళ్ళు అనుకుంటారు ఇది మాకు ఆ దేవుడు ఇచ్చిన భూభాగం అనుకుంటారు. ఏ దేవుడు ఎవడికి ఏ భూభాగము ఇవ్వలేదు. కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది, కామన్ సెన్స్ లేని వాళ్ళకి అర్థం కాదు కదా. ఏ దేవుడు ఇస్తాడండి ఈ దేశం? ఇదంతా మనకు ఆ దేవుడు, విష్ణుదేవుడు, శంకరుడు వచ్చి ఇచ్చాడా? అవన్నీ తమాషాగా కథలు చెప్పుకోవడానికి బాగుంటది. దే ఆర్ ఆల్ ఫిక్షియస్ క్యారెక్టర్స్. మళ్ళీ అదంతా వేరే చర్చ అవుతుంది. కానీ ఇక్కడ యుద్ధాన్ని తీవ్రంగా నిరసించటానికి శాస్త్రవేత్తలు ఒక చొరవ తీసుకున్నారు, ఒక ప్రయత్నం. వీళ్ళని విని, వాళ్ళు ఏదో విని ఇప్పుడు యుద్ధం ఆపుతారు అని నేనేం అనుకోవట్లేదు. కానీ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మనసులో ఉన్న మాటను బలంగా ప్రపంచం గుర్తించేట్టుగా బయటకు వచ్చి చెప్పారు. ఒకరు ఇద్దరు కాదు కదా, 4,000 మంది, అందులో ఒక 150 మంది పైగా ఇండియన్ సైంటిస్టులే ఉన్నారు. సరే, అయితే ఇవన్నీ చెప్పండి. అంటే అసలు ఇట్లా ట్రంప్ లాంటి వాళ్ళని అడ్డుకోవడం సాధ్యమయ్యే పనేనా అనేది ఒక పాయింట్. 2, అసలు ఫ్యూచర్లో యుద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే యుటోపియన్ థింకింగ్ కావచ్చు, అసలు యుద్ధాలు లేని ప్రపంచాన్ని ఆశించడం. కానీ యుద్ధాలు లేని ప్రపంచం కావాలి అని అందరం అనుకుంటాం.
అట్లా యుద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రంప్ లాంటి వాళ్ళని, అట్లాంటి పాలకులను అడ్డుకోవాలంటే ఏం చేయొచ్చు? ఎట్లా చేసే అవకాశం ఉందంటారు మీరు? ఇప్పుడు ఏ దేశంలోనైనా చూడండి మీరు, అధికారంలో ఉన్న వాళ్ళందరూ అక్రమ మార్గంలో వచ్చిన వాళ్ళే. ఒకటి రెండు మినహాయింపులు ఉంటే ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద దేశాల వాళ్ళల్లో కానీ ఇండియాతో సహా ఓటు చోరీతో వచ్చారు అని ఇప్పుడు కొన్ని ఏళ్లుగా జనం మాట్లాడుకుంటున్నారు కదా. అట్లాగే అక్కడ కూడా అంతే. ట్రంప్ ఏమిటి, ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ ఫెలో, డబ్బు బాగా ఉంది, గుప్పిచ్చాడు. అందువల్ల సరే అక్కడ ఇండియన్ ఆరిజిన్ మహిళ నిలబడ్డా కూడా ఆమెను పక్కకు పెట్టి మన ఇండియన్స్ కూడా మూర్ఖంగా ట్రంప్ ఓట్లేశారు. కమలా హారిస్. అవును. ఈ విషయం చెప్పక తప్పదు. ఇప్పుడు మూర్ఖులను మనం ఐడెంటిఫై చేసి వాళ్లను అధికారానికి దూరంగా ఉంచే వివేచన సామాన్య జనంలో పెరగాలి అంటా నేను. నాయకులను ఎన్నుకునే అవకాశం ఎవరికి ఉంది? సామాన్య ప్రజలకు. సామాన్య ప్రజలలో ఏమైపోయింది? వివేచన గల సామాన్య ప్రజలు కొద్ది మంది అయిపోయారు. చిన్న చిన్న ఏదో బహుమతులకు లేకుంటే కొద్ది మొత్తం డబ్బుకు ఆశపడిపోయి వాళ్ళకే ఓట్లు వేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇట్లా చిన్నపాటికి ఆకర్షింపబడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు నాయకులను ఎన్నుకుంటే పరిస్థితి ఇట్లాగే ఉంటది. ఇది ఎందుకు దారి తీస్తుంది? ప్రపంచ వినాశనానికే దారి తీస్తుంది. అయితే బ్యాలెన్స్డ్ గా ఉండి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. దాన్ని పట్టించుకోకపోతే తప్పెవరిది అవుతుంది? అనుకోలేదు. మిలియన్ల మంది వచ్చారు అంటే మళ్ళీ మళ్ళీ రావచ్చు. మనం ఇదివరకు లోగడ చూసాం శ్రీలంకలో మినిస్టర్లను ఎంపీలను రోడ్ల మీదేసి తనిన సంగతి మనం గమనించాం. అట్లాంటి పరిస్థితి రావచ్చు. ఏ దేశంలోనైనా ఎక్కడైనా రావచ్చు. ప్రజలు ఎక్కడైతే అవేర్నెస్ పెరిగి ఉంటారో, వివేచన పెరిగిన ప్రజలు ఉంటారో అక్కడ తప్పక మార్పు జరుగుతుంది. ప్రజలలో చైతన్యం రావాలి. దానివల్లనే ప్రపంచంలో మార్పు వస్తుంది, నాయకుల మార్పు జరుగుతుంది. అది నేను అనుకుంటా. రైట్ సార్. ఆ రోజు చాలా త్వరలో రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.